నా పేరు రమేష్, నిర్మల్ డిస్టిక్, లోసరా మండల్ గ్రామం, రాజూరా. నేను ఇక్కడ ఈ సార్ దగ్గరికి ఆపరేషన్ కి వచ్చిన. నాకు కాలు లేవాలి 8 రోజుల నుంచి. ఇప్పుడు కాలు లేస్తున్నాయి, కదులుతున్నాయి, పరిస్థితి చాలా ప్రాబ్లం అయిన ఉండే. ఇక్కడ ఉంది మా నాన్న గారే. గత 10 రోజులుగా కొంచెం వెన్నుపూస నొప్పితో ప్లస్ అట్లానే తిమ్మూర్లు, కాలు లేవడం లేదు సరిగ్గా. అట్లనే మేము వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కొంచెం పట్టదు అన్నారు. మేము తర్వాత ఇక్కడికి వచ్చాం. సార్ రిసీవ్ చేసుకున్నారు. మమ్మల్ని బాగా అర్థం చేసుకొని మాకు తగ్గట్టుగా ఎండోస్కోపీ సర్జరీ రిఫర్ చేశారు. నిన్న గత ఒక 6 గంటల వరకు మంచి రికవరీ వచ్చేటట్టు సార్ బాగానే ఆపరేషన్ చేశారు మాకు. ఇప్పుడు నిన్నటి వరకు కాళ్ళు ఇవ్వలేదు సరిగ్గా. ఇప్పుడు రైట్ లెగ్ ప్లస్ లెఫ్ట్ లెగ్ మొన్న చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడు కొంచెం కదులుపుతున్నారు. రైట్ లెగ్ ఇది ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇదంతా కారణం డాక్టర్ రమేష్ సార్ వల్లే. మాకు చిన్న ఒక హోల్తోనే 3 లెవెల్స్ ప్లస్ అలానే ఇంకో లెవెల్కి కొంచెం ఉంటే ఇంకో కొంచెం హోల్తో ఇంకోటి చేసేసారు. సక్సెస్ఫుల్గా చేశారు. దీనికి మేము చాలా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ పేషెంట్కి ఏంటంటే ఇంత క్రితం నుండే ఆయనకి L23, L34, L45, L5S1 సివియర్ కెనాల్ స్టెనోసిస్ ఉండడం జరిగింది. బట్ లాస్ట్ 20 days క్రితం ఏంటంటే ఈవెన్ L2, L3 లో కూడా సివియర్ హ్యూజ్ డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి పెద్ద నరాన్ని ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ఆయన కాళ్ళు పడిపోవడము, స్పర్శ తెలియకుండా ఉండడం, మలమూత్ర విసర్జన ఆగిపోవడం జరిగింది. సో ఆయన కరీంనగర్ లో ఒక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన రిజెక్ట్ చేశారు. సో ఇమ్మీడియట్ గా మన హాస్పిటల్లో పనీషా స్పైన్ పెయిన్ ఆర్థోస్కోపీ సెంటర్ వీ హావ్ టేకెన్ ఆన్ ఎమర్జెన్సీ బేసిస్ మనం ఎండోస్కోపీ, స్పైన్ సర్జరీ అండర్ ఎపిడ్యూరల్ అనస్థీషియా లోకల్ మత్తులో ఆయన సోయితో ఉన్నప్పుడే మనం 4 లెవెల్స్ ఒక డబుల్ ఇన్సిషన్ మనం చేయడం జరిగింది. లెస్ దెన్ 6 mm. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ విత్ ఇన్ 2 to 3 days హీ కుడ్ వాక్ అండ్ ఈవెన్ బవెల్ బ్లాడర్ ఏదైతే ఇన్వాల్వ్ అయిందో, మలమూత్ర విసర్జన తేడా ఉందో అది కూడా రికవర్ అవడం జరిగింది. పేషెంట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్.